పేరెంట్స్ స్ట్రెస్ వల్ల, ఓవర్ ప్రొటెక్టివ్‌నెస్ వల్ల పిల్లల మీద స్ట్రెస్ పడడం గానీ, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గూడా దెబ్బతినడం ఇట్లాంటిది జరుగుతుందా? కరెక్ట్‌గా అడిగారు. అసలు ఫస్ట్ ఏంటంటే ఆహ్, పేరెంటింగ్‌లో పిల్లల్ని ప్రొటెక్టివ్‌గా చూసుకోవడం అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. మనం ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ప్రొటెక్టివ్ పేరెంటింగ్ అండ్ ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని ఏదైనా పార్క్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఏదైనా స్లైడ్స్ కానీ ఏదో యాక్టివిటీస్ ఉంటాయి. సో, పిల్లలు ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటారు ఆబ్వియస్‌లీ. సో, పిల్లలు ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నప్పుడు యూజువల్‌గా నార్మల్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్‌లో ఎలా ఉంటుందంటే, సరే లైక్ దే విల్ అలో ద చైల్డ్ ఇన్ దేర్ ప్రెజెన్స్. వెరాజ్ ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎక్కడ కింద పడిపోతాడో, ఎక్కడ దెబ్బ తగులుతుందో, ఎక్కడ మళ్ళా బాధపడతాడో అని చెప్పేసి దే డోంట్ అలో దేర్ కిడ్స్. వద్దు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి లైక్ వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ ఓన్ ఫీలింగ్స్‌ని లైక్ సప్రెస్ చేసుకుంటారు. హ్మ్. అండ్ ఇంకోటి ప్రతి దగ్గర వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అలవాటైపోయి కొత్త ప్లేస్‌కి ఎక్కడికైనా ఎళ్తే దే వోంట్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ కిడ్స్ కానీ, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి గానీ, అండ్ దే ఫీల్ లైక్ లో కాన్ఫిడెంట్. అండ్ ఇ ఇది నాట్ జస్ట్ లైక్ ఎట్ హోమ్ ఆర్ దీని ఇంపాక్ట్ స్కూల్ పెర్ఫార్మన్స్‌లో గూడా ఉంటుందనమాట. ఈ ఓవర్ ప్రొటెక్షన్. సో, స్కూల్స్‌లో ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా గూడా దే ఆహ్, ఇట్ ఫ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కోప్ అప్. ఇండివిడ్యువాలిటీ ఉండదు వాళ్ళకి. యాహ్! వాళ్ళు డీల్ యాహ్! జేయడానికి. సో, వాళ్ళకి అలవాటు లేదు. ప్రతిదానికి పేరెంట్స్ ఎనకాల ఉండడమే వాళ్ళకి తెలుసు. అలవాటయిపోతుంది. అలవాటయిపోతుంది.